వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మంచు మనోజ్, మౌనిక ఇద్దరు దంపతులైతే మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది. మరి ఎందుకు కలిశారు, ఇంతకీ వాళ్ళిద్దరు మరి పార్టీలో ఏమైనా చేరబోతున్నారా ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మంచు మనోజ్ అదేవిధంగా మౌనిక ఇద్దరైతే మంత్రి లోకేష్ గారిని అయితే కలిశారు. సో మరి ఏమైనా టీడీపీలో చేరబోతున్నారా ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా ధనికులు అంటే కుబేరులు, వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒక రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో చూసుకున్నా దేశవ్యాప్తంగా కూడా మనకి అటు కేంద్రం సపోర్ట్ అన్న ఉండాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ ఉండాలి అనేటువంటి యాంగిల్లో చాలామంది ఇప్పుడు ఏదో ఒక పార్టీకి అలైడ్ అవుతున్నారు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, ఇంక్లూడింగ్ సినిమా వాళ్ళు కూడా. ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు కూడా కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీతో నడిచారు, తర్వాత కాంగ్రెస్ పార్టీతో నడవాల్సిన అనివార్య పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో ఏర్పడింది. మనం చూస్తే హైదరాబాద్ టాలీవుడ్కి సంబంధించి. అలాగే మంచు ఫ్యామిలీ అనేది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తోటి ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అంటే రాజకీయాలతోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా రాజకీయాలతోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, మోహన్ బాబు కానీ లేదంటే ఆ ఫ్యామిలీ. అంటే మొన్నటి వరకు కూడా జనసేనలకు కూడా వెళ్తున్నాడు ఏమో అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. సో అంటే ఒకసారి రాజకీయాలు వైపు ఆలోచిస్తున్నారు అనగానే ఇంకా రకరకాల ఊహాగానాలు వస్తాయి, ఏ పార్టీలోకి వెళ్తున్నారు ఏంటి అనే దాని మీద. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం గమనిస్తే మంచు విష్ణు వర్సెస్ మనోజ్ వార్ నడుస్తుంది. ఆ వార్లో మోహన్ బాబు వాళ్ళ ఫాదరు, ఆయన ఇద్దరికీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. అయితే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు రాజకీయంగా తీసుకుంటే మనకి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేశారు మోహన్ బాబు. ఎందుకంటే విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ అమ్మాయిని విష్ణు చేసుకున్నారు. సో దాంతో వైఎస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి బాగా దగ్గర బంధం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచే వీళ్ళకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు గారితో కూడా కొన్ని రోజుల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన రాజ్యసభ కూడా ఇచ్చారు మోహన్ బాబుకి తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులను కూడా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగారు ఆయన. అయితే మధ్యలో మారినటువంటి రకరకాల ఈక్వేషన్స్ కారణంగా చాలామంది మాదిరిగానే ఈయన కూడా పార్టీ మారటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ప్రచారం చేశారు కూడా ఆయన. అంటే కేవలం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఉన్నటువంటి బంధుత్వం వీటి కారణంగా. అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకేదో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఏదో ఇచ్చేస్తారు. ఎంబీ యూనివర్సిటీ అనేది ఉంది అక్కడ తిరుపతిలో. సో అక్కడ ఆయనకి ఏదో ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నారు. బట్ అది ఈయన ఏదైతే ఆశించారో ఆ స్థాయిలో లబ్ధి కలగలేదు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఆయన అనుకున్నది జరగల. దాంతో మింగలేక కక్కలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన తన అసహనాన్ని, తన అసంతృప్తిని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వ్యక్తం చేశాడు. ఓకే. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది. ఫ్యామిలీ ఇష్యూ ఎలా వచ్చింది? భూమా మౌనికని మంచు మనోజ్ చేసుకున్నాడు. సో మంచు మనోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కొంత డిస్ప్యూట్లో పడిపోయింది. ఆ తర్వాత మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడు మోహన్ బాబు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలా సఖ్యత కూర్చాలో తెలియనటువంటి పరిస్థితి ఒక తండ్రిగా. అయితే ఆస్తులో తనకి వాటా ఉందని చెప్పేసి మంచు మనోజ్ చెప్తున్నారు. లేదని చెప్పి విష్ణు తేల్చున్నాడు. ఈ క్రమంలో ఈ బౌన్సర్లను పెట్టుకొని ఒకరికొకరు ఈ మధ్యకాలంలో ఇంటి దగ్గర గొడవ అయింది. ఆ ఇంటి దగ్గర గొడవ అయిన సందర్భంగా మీడియాను కూడా టార్గెట్ చేసి మోహన్ బాబు గారు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ నారావారిపల్లి వెళ్ళింది అనేది, ఇది నారా లోకేష్ని కలిశారని. కారణం ఏంటంటే నారా లోకేష్ కానీ, లేదంటే మంచు మనోజ్ కానీ, మౌనిక కానీ, లేదా అఖిలప్రియ మాజీ మంత్రి ఆవిడ కానీ, వీళ్ళంతా ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ ఆ చదువుకునే రోజుల్లోనో లేదో ఏదో ఒక సందర్భంలో
వీళ్ళు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. బహుశా ఆ పరిచయంతో మంచు మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు వెళ్ళి ఉండొచ్చు. ఆల్రెడీ అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు. సో భూమా దంపతులకు ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఆ రెప్యుటేషన్ని, ఆ రాజకీయాన్ని నిలబెట్టాలి ఆలగడ్డలో, నంద్యాలలో అనేది అటు అఖిలప్రియ అలాగే మౌనిక యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ అయిపోయింది. ఇది పొలిటికల్ ఇష్యూ కాస్త మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు విష్ణుకి ఉంది, అంటే వాళ్ళతో అలయడం అయి ఉన్నారు కాబట్టి. ఇంకొక వైపు ఏంటంటే మోహన్ బాబు అలాగే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన బాలకృష్ణ గారు ఇద్దరు కొంచెం మంచి రిలేషన్స్ కలిగి ఉంటారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారితో కొంత థిక్ రిలేషన్స్ లేవు ఎవరికి, మోహన్ బాబుకి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఒకవేళ అంటే ఇప్పుడు మనోజ్ గారు నిజంగానే టీడీపీలో చేరాలనుకుంటే మాత్రం సో టీడీపీ అంగీకరిస్తుంది, ఎందుకంటే మీ కుటుంబంలోనే ఇంకా గొడవలు జరుగుతున్నాయి, సో మీరు ముందు అదైతే చూసుకోండి, అదైతే సాల్వ్ చేసుకోండి అని అలా మాట్లాడతారా ఎవరైనా? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ ఆస్తులకు సంబంధించిన సేఫ్టీగా లేదంటే వీళ్ళ ఆస్తులను కాపాడుకునేటువంటి ప్రయత్నం వీళ్ళది. బట్ ఒక పొలిటికల్గా ఆలోచిస్తే, పొలిటికల్ కోణం నుంచి ఆలోచిస్తే భూమా ఫ్యామిలీ అనేది పొలిటికల్ ఫ్యామిలీ. అఖిలప్రియ ఆల్రెడీ వాళ్ళ వారసత్వంగా తెలుగుదేశం పార్టీలో ఆవిడ మంత్రి అయ్యారు. ఆ తర్వాత సరే ఆవిడ మంత్రి పదవులు లేదు ఆవిడకి, అది తర్వాత ఎపిసోడ్. అయితే వీళ్ళిద్దరు వాళ్ళ కోరిక ఏంటంటే నంద్యాల, ఆళ్ళగడ్డ రెండు చోట్ల వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అనేది. మౌనిక కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి పొలిటికల్గా ఉండాలి అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా కేసులు అయినాయి, ల్యాండ్ కేసులు. సో పొలిటికల్గా బలహీనంగా ఉన్నందువల్ల ఈ ఆస్తులు సంపాదించుకోలేకపోతున్నాం అనేటువంటి ఫీలింగ్ ఉండొచ్చు. ప్లస్ మనోజ్కి కూడా ఇప్పుడు అండలేదు. ఇప్పుడు మోహన్ బాబు, విష్ణు ఇద్దరు ఒకటయ్యారు. ఒకటైనప్పుడు మనోజ్ ఏకాకి అయిపోయారు. సో కాబట్టి పొలిటికల్ అండ కావాలని చెప్పి కోరుకొని ఉండొచ్చు వీళ్ళ యాంగిల్లో. అటువైపు నుంచి పార్టీ ఏంటి, సరే వీళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తారు, వెల్కమ్ అనొచ్చు కూడా. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పదవులు ఇస్తారా కీలకమైనవి అంటే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మంచు మనోజ్ కన్నా కూడా మౌనిక రాజకీయంగా అక్కడ నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ కొంత తెలిసిన వారసత్వం, రాజకీయ వారసత్వం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారు, వస్తే కనుక తీసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ 83 జనరేషన్ని పక్కకు పంపించేసి కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఆ కోణం నుంచి చూస్తే మంచు మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు పార్టీలో చేరడానికి అవకాశం ఉంటుంది. పైగా లొకేషన్ పండుగ రోజు కలిశారు, కలిసి వాళ్ళు ఏదో రాజకీయంగానే కలిసి ఉంటారు కదా, వేరే ఏముంటుంది, ఏముండదు. సో అదొకటి. యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి బహుశా నాకు ఉంది అని చెప్పి ఈయన యూనివర్సిటీలో ఎంటర్ కావడానికి మౌనిక అండ్ మంచు మనోజ్ ఇద్దరు ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా టెన్షన్ వాతావరణం, పోలీస్ ప్రొటెక్షన్, గ్రూపులు, కొట్లాట్లు, ఘర్షణ అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొక ఫ్లెక్సీల వివాదం. ఈ ఫ్లెక్సీలు అక్కడ ఏదో వీళ్ళకి యూనివర్సిటీ దగ్గర కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనేది ఒకటి. సో ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ అనేది వీళ్ళ ఆస్తుల కోసం లేదంటే వీళ్ళ గొడవలను పరిష్కరించుకునే దానికి ఎవరికి వాళ్ళే పొలిటికల్ డయాస్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా లోకేష్ గారిని కలిశారు. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోకేష్ తీసుకుంటారా లేదా అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే అటు జనసేనలో కొన్ని రోజులు అన్నారు, అవును, ఆ కొన్ని రోజులు బీజేపీలో అన్నారు, రకరకాలుగా ఉన్నాయి. లోకేష్ని కలిశారు కాబట్టి బహుశా మౌనిక కోణం నుంచి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.